ఆ 14,000 మెజార్టీతో గెలిచింది మొదటిసారిగా అని చెప్పాలి. మరి నువ్వు మొదటిసారి 2009 గెలిచింది 170 కోట్లతోనే కదా, ఇది కూడా గెలుపు కాదన్నట్టే కదా. ఈ రోజు ప్రజలు వేములవాడలో 14,000 పైచిల్ కోట్లతో నన్ను గెలిపించదో గెలుపు కాదంటే 2009లో తండ్రి చాట్ బిడ్డగా తెలంగాణ ఉద్యమం అడ్డు పెట్టుకొని వచ్చి 171 కోట్లతో గెలిచింది నీ గెలుపు కూడా గెలుపు కాదు కదా అని ఒప్పుకున్నట్టేనా అని అడుగుతాను మిమ్మల్ని. మొన్న మీ మెజార్టీ 2018లో మెజార్టీ అయితే 2023 మెజార్టీ అయితే ఒకసారి చూసుకోను. 2018కి 2023కు 62,000 మెజార్టీ పడిపోయింది. అరే 10 ఏళ్ళ అధికారులను ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నావు, యువరాజుగా పరిపాలన సాగించినావు, ఎందుకు 62,000 రాలేవని చెప్పి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఓ బీసీ బిడ్డగా నాకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే పనిచేస్తుంది. మహాశివరాత్రి వచ్చిందంటే రంగురంగుల వీడియోలు విడుదల చేసేవాళ్ళు, రంగురంగుల బ్రోచర్ విడుదల చేసేవాళ్ళు. మా దగ్గర మూడో బ్రిడ్జి లేకుండా మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడో బ్రిడ్జి మీదకే రైతులు కారు వస్తున్నట్టుగా ఇప్పుడు మూడో బ్రిడ్జి నిర్మాణం అవుతుంది. ఆ 10 ఏళ్లలో పడవటి పనులన్నింటి కూడా ఒక్కొక్కటి మేము ముందుకు తీసుకుని పోతా ఉన్నాం. ఈ విధంగా విమర్శలు చేసే సందర్భంలో మాట్లాడే ముందు మతుడు మాట్లాడాలని చెప్పండి. సరే, మేము అడుగుతున్నటువంటివి, మీరు 10 ఏళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, భూ కబ్జా జరిగినాయి, 1,000 కోట్లు దండుకుంటారని చెప్పండి మీ పరిపాలన